తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. విశాఖ వైసీపీలో భారీగా చేరికలు సాగుతున్నాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీలో భారీగా మత్స్యకారులు చేరారు. తెలుగుదేశం పార్టీ కూటమి పాలనపైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. ప్రధానంగా దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వాసుపల్లి గణేష్ ఆధ్వర్యంలో ఈ చేరికలు సాగుతున్నాయి. 34 వార్డుల నుంచి భారీగా వైసీపీలో చేరారు మత్స్యకారులు. అయితే మత్స్యకారుల జిల్లా అధ్యక్షుడు వాసుపల్లి ధనరాజు ఆధ్వర్యంలో కూడా ఈ చేరికలు సాగుతున్నాయి. మత్స్యకారులకు దక్షిణ ఇన్ఛార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అయితే చంద్రబాబు మాయాజాలానికి మత్స్యకారులు బలైపోతున్నారంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేసినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. జగన్ నాయకత్వం అండగా ఉంటుందని, ప్రజల సమస్యలపైన పోరాటం చేయాలని వాసుపల్లి గణేష్ కుమార్ మత్స్యకారులకు పిలుపునిచ్చారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో భారీగా చేరికలను మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇటీవలే కాలంలో కూటమి ప్రభుత్వం పైన తీవ్ర అసంతృప్తిగా ఉన్నటువంటి మత్స్యకారులు తాజాగా వైసీపీ గూటికి చేరడం మాత్రం మరో కొత్త చర్చకు దారితీస్తున్నటువంటి మనం. కూటమి ప్రభుత్వం పైన అసంతృప్తి భారీగా పెరిగినటువంటి సిచ్యువేషన్ తో పాటుగా ఇటీవలే కాలంలో మత్స్యకారులకు సంబంధించినటువంటి సమస్యలు, ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ, దీంతో పాటుగా మత్స్యకారులు గల్లంతైనటువంటి విధానం, మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత ఏదైతే కీలకమైనటువంటి మత్స్యకార కుటుంబాలకు పరామర్శించినటువంటి అయనం, అంటే మొత్తాన్ని బేరీజు వేసుకున్న తర్వాత మత్స్యకారులు వైసీపీ పైన మొగ్గు చూపడంతో పాటుగా కూటమి పైన వారికి ఉన్నటువంటి అసంతృప్తిని కూడా ఈ విధంగా తెలియజేశారు అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఇప్పటి తాజాగా వైసీపీలో భారీగా మత్స్యకారుల చేరికను ఎలా చూడాలి? రీసెంట్ అప్డేట్స్ అంటే ఉత్తరాంధ్ర జిల్లాలో వైసీపీ పట్టు పెంచుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుందనే ఒక సమాచారం అయితే వినిపిస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అటు బొత్స సత్యనారాయణ, ఇటు విశాఖ జిల్లాల్లో ఉన్న కీలక నేతలు, గుడివాడ అమర్నాథ్ కావచ్చు, వాసుపల్లి గణేష్ కావచ్చు, ఇలాంటి కీలక నేతలు ఉన్నారు. పార్టీ నిర్మాణం పైన, పార్టీ పటిష్టత పైన క్షేత్రస్థాయిలోని పార్టీని బలోపేతం చేసేందుకు వివిధ రకాల వ్యూహాలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో భాగంగా విశాఖలో 2014 ఎన్నికల్లో 4 సీట్లు, పట్టణ పరిధిలో ఉన్న 4 సీట్లు టీడీపీ గెలిచింది. 2019 ఎన్నికల్లో 4 రాష్ట్రమంతా జగన్ గాలి వీచిన విశాఖ పట్టణంలో 4 సీట్లు కూడా టీడీపీ కూటమి గెలిచింది. 2024 ఎన్నికల్లో సేమ్ సీన్ మళ్ళీ రిపీట్ అయింది. విశాఖ పట్టణంలో ఉన్న 4 నియోజకవర్గాల్లో వైసీపీ గెలవడానికి గత 3 ఎన్నికల నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఆ విశ్వ ప్రయత్నాలు ఫలించలేదు. అయితే ఈసారి విశాఖ దక్షిణంలో మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నేతలను వైసీపీలో చేర్చుకుంటున్నారు. దక్షిణ నియోజకవర్గంలో మత్స్యకారులు ఎక్కువ ఉంటారు, ఆ నియోజకవర్గంలో మత్స్యకారుల ప్రాబల్యం ఎక్కువ ఉంటారు. వాసుపల్లి గణేష్ కుమార్ 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచారు, తర్వాత వైసీపీలో చేరారు. 2024 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కూడా పార్టీలో 2024 ఎన్నికలు ఆయన ఓటమి తర్వాత కూడా పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా ఏదైతే మత్స్యకారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ధనరాజ్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఈ చేరికలతో మత్స్యకారులకు ఇచ్చిన హామీలు కానీ, మత్స్యకారుల వేటకెళ్లిన సమయంలో వాళ్ళకి చెప్పిన డిమాండ్స్ కానీ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో మత్స్యకారులను పట్టించుకోలేదు. మత్స్యకారులను నిర్లక్ష్యం చేయడం వల్లే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది అనే కోణంలో ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా అటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కానీ, ఇటు రాయలసీమ జిల్లాలు కావచ్చు, ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు, ఆయా జిల్లాల్లో కూడా పార్టీని బలోపేతం చేసి ఒకవైపు జగన్ ప్రయత్నం చేస్తున్నాడు, మరోపక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రయత్నం చేస్తున్నాడు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే కాకుండా చేరికలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడానికి వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. నిన్న తాడేపల్లిలో వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి మీటింగ్ నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాలని టార్గెట్ చేసుకుని ఆయన స్థానిక ఎన్నికల పైన వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్ ఆధ్వర్యంలో మత్స్యకారులు అంటే కిరణ్, లోకల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ను, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను వాసుపల్లి గణేష్ వంటి నాయకులు అర్థం చేసుకోవడం, మత్స్యకారులను తరచుగా కలవడం, అంటే ఆ లోకల్ లీడర్షిప్ కూడా ఈ తాజా చేరికలకు ఒక బలమైన కారణం అనుకోవచ్చా? ఖచ్చితంగా చిరాదు. మత్స్యకార సామాజిక వర్గం విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎక్కువ. విశాఖలో మత్స్యకారులు ఎక్కువ ఉంటారు. అందులో దక్షిణ నియోజకవర్గంలో భారీ స్థాయిలో ఉంటారు. మత్స్యకారులు ఎవరి వైపు మొగ్గు చూపితే వారి వైపే ఎన్నికల విజయం. గత ఎన్నికలు 2019 ఎన్నికల్లో రాష్ట్రం అంతా జగన్ గాలివిచ్చిన విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీ నుంచి గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన పార్టీ మారారు, జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అయితే 2024 ఎన్నికల్లో కూటమి గాలిలో ఆయన ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత పార్టీ మారతారంటూ ఊహాజనిత వార్తలు వచ్చాయి. అయితే ఆయన పార్టీ మారలేదు, స్టిల్ పార్టీలోనే చేరికలను ప్రోత్సహిస్తున్నారు.
మత్స్యకారులను ఆకట్టుకుంటే దాదాపు ఆ నియోజకవర్గంలో గెలవడం అత్యంత సులభం అనే కోణంలో వైసీపీ వ్యూహాత్మకంగా ఎత్తుకెళ్ళేసింది. అయితే 2024, 2019, 2014 ఈ వరుస 3 ఎన్నికల్లో కూడా విశాఖపట్టణం వరకు వైసీపీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఎందుకంటే గంటా శ్రీనివాసరావు ఫోన్ చేశారు. గంటా శ్రీనివాసరావు గతంలో 2019 ఎన్నికల్లో విశాఖ సిటీ నుంచి పోటీ చేశారు. కేవలం 2000 ఓట్లతో ఆయన గెలవడం జరిగింది. చివరి నిమిషంలో తక్కువ మెజార్టీతో ఆ 4 సీట్లలో కూడా టీడీపీ పోటాపోటా మెజార్టీతో బయటపడింది. 2024 ఎన్నికల్లో మళ్ళీ 4 సీట్లు గెలిచిన పరిస్థితి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ విశాఖపట్నంలో బలహీనంగా ఉందనే అంశం అటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో కూడా తీవ్రంగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలపైన జగన్ మరోసారి ఫోకస్ పెంచారు. అక్కడ ఉన్న పార్టీ నాయకులతోనూ శ్రేణులతోనూ నిరంతరం సమావేశం. ఈ నేపథ్యంలో విశాఖ దక్షిణ నియోజకవర్గమే కాదు, విశాఖపట్టణంలో విశాఖ చుట్టూ ఉన్న 4 నియోజకవర్గాల్లో వైసీపీని బలోపేతం చేసింది వ్యూహాత్మక ఎత్తుగలు జగన్ సిద్ధం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది కదా. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. విశాఖ వైసీపీలో భారీగా చేరికలు మనం చూస్తున్నాం. విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీలో భారీగా మత్స్యకారులు చేరారు. తెలుగుదేశం పార్టీ కూటమి పాలన పైన మత్స్యకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వాసుపల్లి గణేష్ ఆధ్వర్యంలో తాజా చేరికలు జరిగాయి. 34 వార్డుల నుంచి భారీగా వైసీపీలో మత్స్యకారులు చేరడం, ఇటీవలి కాలంలో మత్స్యకారులు గల్లంతైనటువంటి అంశంపైన కూటమి ప్రభుత్వం పైన కూడా విమర్శలు ఎక్కువబెట్టారు. మత్స్యకార కుటుంబాలకు ఆర్థికంగా భరోసా కల్పించేటువంటి అంశంలో కూడా పలు విమర్శలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర మంత్రుల యొక్క కాన్వాయ్ని కూడా అడ్డుకున్నటువంటి తీరును మనం చూసాం. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించిన స్థానిక నాయకత్వం పైన కూడా వ్యతిరేకత పెరిగినట్లుగా తెలుస్తుంది. ఈ మొత్తం అంశాలను, స్థానిక సమస్యలను, స్థానికంగా మత్స్యకారులు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లను తమకు అనుకూలంగా మలుచుకోవడంతో పాటుగా ఆ సమస్యలపైన స్పందించేటువంటి తీరులో లోకల్ లీడర్ గా ఉన్నటువంటి వాసుపల్లి గణేష్ చాలా కీలకంగా వ్యవహరించారు అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతున్నాయి. మరోవైపు మత్స్యకారుల జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వాసుపల్లి ధనరాజ్ ఆధ్వర్యంలో తాజా చేరికలు సాగినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. మత్స్యకారులకు దక్షిణ ఇన్ఛార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ కడువా వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. మరోవైపు చంద్రబాబు మాయాజాలానికి మత్స్యకారులు బలైపోతున్నారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా చూడాలి, ఈ మత్స్యకారుల చేరిక ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే కాదు, తూర్పు ఆంధ్ర ప్రాంతాలు ఏదైతే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారు కుటుంబాల్లో ఆయా మరి ముఖ్యంగా కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో ఏ విధమైనటువంటి ప్రభావితం చూపబోతున్నాయి. రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈ తాజా చేరికలు కూటమి ప్రభుత్వానికి ఒక బిగ్ షాక్ గాని చెప్పాలి.